10th క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారంట, ఇంటర్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటారంట, ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకుంటున్నారు, ఎవరు ఒక మాట అనకూడదు, ప్రేమలో ఫెయిల్ అయ్యారంటే అందుకొరకు ప్రాణం తీసేసుకుంటున్నారు, భార్య వల్ల ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది ప్రాణాలు తీసేసుకుంటున్నారు, భర్త వల్ల ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది, వింత వింత విషయాలు, విచిత్రమైన విషయాలు లోకంలో మనం వింటున్నాం. చిన్న సమస్యను ఎదిరించే శక్తి లేదు, విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. యవనస్తుల జీవితంలో మానసిక ప్రశాంతత లేదు, విపరీతమైన ఏంటండి స్ట్రెస్, విపరీతమైన కోపం. ఇలాంటి పరిస్థితులను కూడా మన యవన బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఫ్యూచర్ ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో, యువతరం ఏమవుతుందో, సమాజం ఎటువైపు వెళుతుందో, ప్రపంచం ఎటువైపు వెళుతుందో, మానవుని యొక్క మనుగడ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఆలోచనలు పడుతున్నారు మనుషులు. కుటుంబ వ్యవస్థను చూస్తుంటే విచ్ఛిన్నమైపోతుంది. పిల్లలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. 20 ఏళ్ళు వచ్చిన, 25 ఏళ్ళు వచ్చిన, 30 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల బిడ్డల్ని పోషించుకోవలసిన పరిస్థితి. యవనస్తులు, కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉండాలి, బలమైన వ్యక్తిత్వం ఉండాలి, బలిష్టమైన ఆలోచనలు ఉండాలి, బలమైన ఆలోచన ఉండాలి. అలాంటి ఆలోచన ఈరోజు కుటుంబాలు లేవు. దావీదు అంటాడు, నాకు నీవే ప్రాకారము, నీవే ఆశ్రయ దుర్గమై ఉన్నావు. అబద్ధం నా ఇంట్లోనికి రాకుండా, వట్టి మాటలు నా ఇంట్లోనికి రాకుండా. మన ఇంట్లో ఎల్లప్పుడూ విశ్వాసపు మాటలు ఉండాలి, నమ్మకాన్ని కలిగించే మాటలు ఉండాలి. నీ కుటుంబ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే అప్పుడు నీ కుటుంబం, నీ పిల్లలు, రాబోయే జనరేషన్ అంతా కూడా కుమారులు ఎదిగిన మొక్కల వలెను, కుమార్తెలు నగరములకై చెక్కబడిన మూల కంబాల వలె ఉండబోతున్నారు. చెప్పండి కూడా మందరు గట్టిగాను హుషారుగా ఒకసారి చెప్పండి కొట్టండి. బాధ్యత కలిగిన ఆడపిల్లల్ని, బాధ్యత కలిగిన, బరువు మోయగలిగిన వాళ్ళని, బాధ్యత కలిగిన ఆడపిల్లల్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. బలమైన వ్యక్తిత్వం కలిగిన మగపిల్లల్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు సంరక్షణ అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా.